హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హాస్ని రాజపూడి కిచెన్ వ్లాగ్స్ అండి. అందరికీ ఉపయోగపడే టిప్పు. మనమైతే గోధుమ పిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదా పూరీలు చేయడానికని. పూరీలు పొంగుతూ రావాలి తక్కువ ఆయిల్లో అన్న కూడా ఈ విధంగా అయితే చేయండి. ఫస్ట్ అయితే పిండిని బాగా కలిపేసేయండి. కలిపి ఇలా ముద్ద మాదిరి పెట్టేసి ఇలా ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదండి, మనం ఆయిల్ వాడిన తర్వాత వేస్ట్గా పడేయకుండా దాంట్లో పెట్టేసేయండి. చాలా స్మూత్గా ఉంటుంది పిండి. తర్వాత ఈ విధంగా పూరీలను అయితే రుద్దేసుకోండి. మనము ఎప్పుడైనా సరే తక్కువ ఆయిల్ ఉన్నప్పుడు ఈ విధంగా కుక్కర్లో కనుక వేసామనుకోండి ఆయిల్ని, మనకు తక్కువ ఆయిల్లో కూడా పొంగుతూ వస్తాయి. ఎందుకు అంటే కడాయి అయితే వెడల్పుగా ఉంటుంది, ఆయిల్ ఎక్కువగా పోయాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ ఆయిల్లో కూడా మనం పూరీలను అయితే ఈ విధంగా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా చిన్నగా కావాలి అన్న కూడా చిన్న పూరీలను కూడా చేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ తాలింపు పెట్టే ఆయిల్లో కూడా మనం చిన్న చిన్నగా పూరీలను కూడా చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. తక్కువ ఆయిల్ ఉన్న మనమైతే ఇష్టమైన వంటకాన్ని అయితే తయారు చేసుకొని తినేసేయచ్చు. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.